మహాపరిశుద్ధుడు మహోన్నతుడు మహిమ కలిగిన దేవానిత్య నివాసిని మా ప్రియ పరలోకపు తండ్రి, ప్రారంభ ప్రార్థన మొదలుకుని పాటల ద్వారా ఆరాధన బట్టి చెప్పబడిన సాక్ష్యముల ద్వారా మీ నామానికి మహిమ తెచ్చుకున్నారు. కొద్ది నిమిషాలు ప్రభా నీ వాక్య పాద సన్నిధికి మేము వచ్చి ఉన్నాం. ప్రభా అయ్యా, నీ వాక్యం అనే నీటి ద్వారా మేము ఉదక స్నానం చేయబడి, నీ వాక్యం అనే అగ్ని ద్వారా మేము పవిత్రపరచబడి, అయ్యా నీ వాక్యమును బట్టి మా అడుగులు స్థిరపరచబడి, మీ నామానికి మహిమకరంగా, అనేకులకు దీవెనకరంగా, ఆశీర్వదకరంగా, అనేకులకు మాదిరికరంగా మేము ఉండటానికి సహాయం చేయమని, మమ్మల్ని మేము సరి చేసుకునే కృప దయచేయమని యేసయ్య నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. అందరికి వందనాలండి. అందరికి వందనాలు. పక్క వాళ్ళకి షేకండి ఇచ్చి దేవుడు మిమ్మల్ని దీవించును గాక అని చెప్పండి. అది చిరునవ్వుతో చక్కగా పలకరించుకోండి. చాలు. దేవునికి స్తోత్రం. చెప్పారు అందరూ? అందరూ చెప్పారా? మాట్లాడికండి. ఇంకెవరు కూడా సిట్ రైట్. మీ పిల్లల చేతులకి పెన్సిల్ కానీ పెన్నులు కానీ ఇవ్వకండి. గోడల మీద రాయించొద్దు. పదే పదే చెప్తున్నాను అనుకోవద్దు. సరే, వాక్యంలోనికి వెళ్దాం. చెప్పండి, ఇదైనా వాక్య ధ్యాన అంశం ఏంటో మీరే. అసలు మన వాక్యం అంశం ఏంటి? జ్ఞానేంద్రియాలు. ఎన్ని విషయాలు విన్నాం ఇప్పటిదాకా? కన్ను గురించి. కన్ను గురించి 4 వారాలు చెప్పడం జరిగింది. పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3, పార్ట్ 4. కన్ను గురించిన ఉపద్ఘాతం చెప్పాను. ఎవరు గుడ్డోళ్ళో చెప్పాను. ఎవరు వీటి వైపు చూసి ఎలా పతనమయ్యారో చెప్పాను. ఈ 2 విషయాలు ప్రాథమికంగా చెప్పాను. పరిశుద్ధ గ్రంథంలో ఎవరెవరు గుడ్డోళ్ళుగా ఉన్నారు, అంటే కన్నులుండి గుడ్డివాళ్లుగా ఎవరున్నారు, ఎవరి నేత్రాలు తెరవబడ్డాయని చెప్పాను. తర్వాత ఎవరెవరు వేటి వైపు చూచి పతనమయ్యారనే సంగతిని చెప్పాను. ఇప్పుడు జ్ఞానేంద్రియాలు అనేటటువంటి అంశంలో 2వ మాట చెవి. రాసుకోండి. ఈరోజు చెవిని గురించిన ఉపోద్ఘాతం మాత్రమే చెప్తాను. టైం చూసుకోండి, 11:15 అయింది. ఖచ్చితంగా 12 గంటలకు ముగిస్తాను. ఒకవేళ 12 అయినా ముగించకపోతే టైం అయింది పాస్టర్ గారు అని మీరు నాకు చెప్పండి, నో ప్రాబ్లం. 45 నిమిషాలు మాత్రమే వాక్యాన్ని చెప్పే ప్రయత్నం చేస్తాను. చూడండి, ఉపోద్ఘాతంగా ఈరోజు మన వాక్యదానాంశం చెవిని గురించిన వాక్యం చూడండి. సామెతల గ్రంథం 20వ అధ్యాయము 12వ వచనాన్ని మనం చదువుకుందాం. మరి రాత్రి ఏ ప్రార్థన గురించి చెప్పానమ్మా? చేతులెత్తి చేయు ప్రార్థన గురించి రాత్రి చెప్పడం జరిగింది. రాత్రి రాని వాళ్ళు దయచేసి చేతులెత్తి చేయు ప్రార్థన అంశాన్ని వినండి. సామెతల గ్రంథం 20వ అధ్యాయము 12వ వచనం. వినగల చెవి, చూడగల కన్ను, ఈ రెండును యెహోవా కలుగజేసినవే. ఇప్పుడు ఈ మాట వెనకాల చెప్పండి, అందరూ చెప్పాలి. వినగల చెవి, చూడగల కన్ను, ఈ రెండును యెహోవా కలుగజేసినవే. అది వినగల చెవిని, చూడగల కన్నుని దేవుడే కలగజేశాడు. ఇప్పుడు ఈ లైట్ని ఒక వ్యక్తి సృష్టించాడు. దేనికి సృష్టించాడు? ఈ లైటు అనేకులకి వెలుగునివ్వాలి అని సృష్టించాడు. అందుకని దీన్ని కలగజేయడం జరిగింది. ఆ లైటు స్విచ్ చేస్తే చక్కగా వెలుగుతుంది, వెలుతురిస్తుంది. మరి దేవుడు చెవిని ఎందుకు కలగజేశాడు అంటే, మంచి వాటిని వినడానికి దేవుడు ఈ చెవినిచ్చాడు. అంత మాత్రమే కాదు, ఆయన మాటలను మనం వినడానికి దేవుడు మనకేమిచ్చాడు చెప్పండి? చెవినిచ్చాడు. దేవుడు మనకి చెవి ఎందుకు ఇచ్చాడు? ఆయన మాటలు వినటానికి, ఆయన చెప్పింది చేయడానికి దేవుడు మనకి చెవినిచ్చాడు. విచిత్రం ఏంటంటే, విడ్డూరం ఏంటంటే, దౌర్భాగ్యం ఏంటంటే, సముద్రంలో ఉన్న చేప దేవుని మాట ఉంది, ఎందా లేదా? తెల్లవారుజాము కూసే కోడి దేవుని మాట విందా లేదా? బిలాము వెళ్తున్నటువంటి గాడిదకు దేవుడు స్వరమిచ్చి, దేవుడు చెప్పింది ఆ గాడిద మాట్లాడింది. అంటే గాడిద దేవుని స్వరం విందా లేదా? వింది. కోడి దేవుని మాట ఉంది, గాడిద దేవుని మాట ఉంది, చేప దేవుని మాట ఉంది. సముద్రమా నిమ్మలించు అంటే తుఫాను నిమ్మలించింది. అంటే సముద్రం దేవుని మాట విందా లేదా? వింది. సూర్యుడు గిబియోనులో ఆగో, చంద్రుడా అయ్యాలోనులో ఆగు అంటే సూర్య చంద్రులు ఆగిపోయారా లేదా? ఆగిపోయారు. అంటే దీని అర్థం, సృష్టి దేవుని మాట వింటుంది,
కానీ సృష్టికర్త కలగజేసినటువంటి సృష్టికర్త తన పోలిక చొప్పున చేసుకున్న మానవుడు మాత్రం దేవుని మాట వినటం లేదు. ఎంత దౌర్భాగ్యమో కదండి. దేవుడు నీకు చెవిని ఎందుకు ఇచ్చాడంటే ఆయన మాట వినాలి, ఆయన చెప్పింది చేయాలి. తర్వాత మాట చూడండి, కీర్తన 40వ కీర్తన 6వ వచనం. 40వ కీర్తన 6వ వచనం ఏమండి? బలుల నైవేద్యములైనను నీవు కోరుటలేదు, నీవు నాకు ఏం నిర్మించాడంట మా దేవుడు? చెవులు నిర్మించి ఉన్నావు. మరలా చదువుతున్నాను, బలులనైనను నైవేద్యములనైనను నీవు కోరుటలేదు, నీవు నాకు చెవులు నిర్మించి ఉన్నావు. ఏంటి దీని అర్థం అంటే, చాలా మంది బలులు అర్పిస్తున్నారు, చాలా మంది దేవుని కోసం భక్తి కార్యకలాపాలు చేస్తున్నారు. ఏం ప్రయోజనం? దేవుడు అంటాడు, నేనిమ్మన్నా నా బలి అని అడుగుతాడైనా. సమూయేలు సౌలుతో చెప్పిన మాట, సౌలో బలులు అర్పించడం కంటే మాట గైకొనటం శ్రేష్టం. బలులు అర్పించేటటువంటి ఘనమైన పెద్ద పెద్ద పండగ పేరు చెప్పేసి యెహోవాకి పండగ అని ఆనాడు ఇశ్రాయేలీయులు నిర్గమకాండలో మనం చూస్తే వాళ్ళు తిని తాగి గంతులేస్తున్నారు. పైకేమో దేవునికి పండగని చెప్పి వీళ్ళేమో తిని తాగేసి డాన్సులు వేస్తున్నారు, కప్పగంతులేస్తున్నారు, కుప్పిగంతులేస్తున్నారు. గంతులేమని దేవుడు చెప్పాడా? తిని తాగి దుర్లు రోడ్ల మీద దేవుడు చెప్పాడా? అది భక్త? దేవుడు బలులు అర్పించమని అడగల. బలులు కోరేవాడు కాదైనా, చెవులు నిర్మించిన వాడైనా, చెవులను నిర్మించిన వాడైనా. ఎందుకు చెవులు నిర్మించాడని ఈ మాటని పక్కనే ఎందుకు రాశాడు భక్తుడంటే, అయ్యా నీకు బలులు అర్పించడం కంటే ఇదిగో నీ మాట వింటే నీకు సంతోషం. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇప్పుడు మీరు కోడినో మేకనో గొర్రెలనో పొట్టెలను తెచ్చారు మందిరానికి, దానికంటే సంతోషం దేవునికి ఎప్పుడు తెలుసా? దేవుడు చెప్పింది నువ్వు నేను చేస్తే అప్పుడు దేవునికి సంతోషం. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని స్తోత్రం చెప్పండి. ఇప్పుడు చెవిని మాత్రమే నిర్మించాడండి ఈ మాట ప్రకారం. కొంతమంది పదం 10 విధాలు నేను ఎప్పుడు చెప్తాను, అసలైన అర్థం చేసుకోరు, ఎక్కడ లేని పెడార్థాలు తెస్తా ఉంటారు. చెవిని మాత్రమే నిర్మించాడా దేవుడు అని అనేటటువంటి వాళ్ళకి నేను ఇస్తున్నటువంటి సమాధానం చూడండి. 139వ కీర్తన 13వ వచనం. 139వ కీర్తన 13వ వచనం. నా అంతరింద్రియములను నీవే కలుగజేసితివి, నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడవు నీవే. దేవుని స్తోత్రం చెప్పండి. ఇప్పుడు 1 కాదంటండి, 2 కాదంటండి, 3 కాదంటండి. అంతరింద్రియాలు అంటే ఇదిగో లోపల, ఇన్సైడ్ నీ అంతర్యంలో, ఇదిగో నీ బాడీ లోపల ఉన్న ప్రతి అంతరింద్రియము. జ్ఞానేంద్రియాలు అంటే కన్ను, చెవి, ముక్కు, నాలుక, చర్మం అని చెప్తున్నాను కదా. అంతరింద్రియం అంటే అసలు నీ బాడీలో ఉన్న ప్రతి పార్ట్ కలగజేసింది ఎవరో? దేవుడే. నేను ప్రశ్న అడుగుతాను, సమాధానం చెప్పాను. ఒక వ్యక్తికి కిడ్నీ పాడైపోయింది. ఏం పాడైపోయింది? కిడ్నీ పాడైపోయింది. ఆ వ్యక్తి తల్లిదండ్రులు ఇవ్వట్లేదు, కట్టుకున్న భార్య ఇవ్వట్లేదు, కన్న పిల్లలు ఇవ్వట్లా, ఎవరు ఇవ్వట్లా. కానీ ఎవరో ఒక వ్యక్తి దయచూపి, ఎవరో ఒక వ్యక్తి పరిచయం లేని వ్యక్తి వచ్చి ఆ వ్యక్తికి కిడ్నీ ఇచ్చాడు. సెట్ అయింది, కిడ్నీ ఇచ్చాడు. ఇప్పుడు ఏం చేశాడు అతను? ఏ దానం చేశాడు? కిడ్నీ దానం చేశాడు. కిడ్నీ దానం చేశాడు ఆ వ్యక్తి. ఓకే, తీసుకున్న వ్యక్తి అంటే ఆ కిడ్నీ అమర్చబడిన తర్వాత ఆ వ్యక్తి బతుకుతాడు కదా. ఆ వ్యక్తి కిడ్నీ ఇచ్చిన వ్యక్తిని ఎప్పుడైనా మర్చిపోగలడా? అస్సలు మర్చిపోలేడు కదండి. కిడ్నీ ఇచ్చిన వ్యక్తిని ఎలా భావిస్తాడు? దేవుడుగా. అబ్బా భలే చెప్తున్నారండి. దేవుడుగా భావిస్తారు, ప్రాణప్రదంగా, ప్రాణ స్నేహితుడుగా, చచ్చేంత వరకు కూడా గుర్తు పెట్టుకుంటారు ఆ వ్యక్తిని. అమ్మా, ఒక్క కిడ్నీ ఇస్తేనే దేవుళ్లాగా చూస్తారని మీరే అన్నారు. ఒక కిడ్నీ ఇస్తే చచ్చేంత వరకు గుర్తు పెట్టుకుంటారని చెప్పి మీరే అన్నారు. 1 కాదు, 2 కాదు, ఇంచుమించు 39 అవయవాలు ఉంటాయేమో, ఇక్కడ పుస్తకాల్లో చదివాను, అంతకు మించి ఉండొచ్చు. అన్ని అవయవాలను దేవుడు నీకు ఇస్తే కృతజ్ఞత ఉందా? లేదు. ఒక రాజుగారు గుర్రం మీద వెళ్తున్నారు. ఒక పెద్ద ఆయన కట్లు కొట్టుకుంటున్నాడు, పేదరికంలో ఉన్నాడు, బాధల్లో ఉన్నాడు, ఇబ్బందుల్లో ఉన్నాడు. ఏమిటి బతుకు, ఇలాంటి బతుకు నాకు ఇచ్చావని చెప్పి ఎక్కడ లేని శాపాలు పెట్టి, ఎక్కడ లేని మాటలు దేవుణ్ణి ఆడిపోసుకుంటున్నాడు, దేవుణ్ణి తిడతా ఉన్నాడు. దేవుని తిడతా ఉంటే ఆ రాజుగారు వెళ్తూ గుర్రం మీద ఉండి విన్నాడు. విన్న తర్వాత ఆ వ్యక్తిని అడిగి, ఎందుకు శపిస్తున్నావు, ఎందుకు దూషిస్తున్నావు?
దేవుని గురించి ఎందుకు అలా మాట్లాడుతున్నావు అంటే, నీకేమిటా రాజుగారివి, రాజ టీవీతో తిరుగుతావు, చక్కగా సుఖభోగాలను కలిగి ఉంటావు. నేను పేదవాడిని, దేవుడు నన్ను పేదవాడిగా పుట్టించాడు, నీకేమో అన్ని ఇచ్చాడు, సుఖభోగాలు ఇచ్చాడు. దేవుడు పక్షపాతం కాకపోతే ఇంకేంటి? దేవుడికి మనసుందా? దేవుడికి మనస్సాక్షి ఉందా? దేవుడు దయగలిగిన వాడేనా? దేవుడు దయగలిగిన వాడైతే ఒకరిని అలాగా ఎందుకు పుట్టించాడు? ఒకరిని కుంటోడుగా ఒకరిని గుడ్డోడుగా ఎందుకు పుట్టించాడు? అందరిని ఒకేలాగా పుట్టించవచ్చు కదా. దానికి కూడా ఇస్తా సమాధానం తర్వాత. అలాంటి మాటలు మాట్లాడుతుంటే, అయ్యా పెద్ద అయినా సరే, నువ్వు పేదరికంలో ఉన్నాను అంటున్నావు, అప్పుల్లో ఉన్నాను అంటున్నావు, నేను నీకు ఒక మాట చెప్పాలనుకున్నాను. చెప్పునైనా, నేను నేను ఒకటి అడగాలనుకున్నాను, అడుగు. ఇదిగో నీ గుండెని నాకు ఇస్తావా అన్నాడంట. ఏంటిది? అమ్మో, నా గుండిస్తే నేను ఎలా బతికేది అన్నాడంట. పోనీ నీ కిడ్నీ ఇస్తావా? నేనివ్వను. నీ కన్ను ఇస్తావా? నేనివ్వను. అదేంటయ్యా ఏమడిగిన ఇవ్వనంటున్నావు? ఇది నా ఆస్తి, నేను ఎలా ఇస్తాను? మరి ఎంతవరకు నాకు దేవుడు ఏమి ఇవ్వలేదన్నా? మరి ఎంతవరకు దేవుడు ఏమి ఇవ్వలేదన్నా? అంటే మేడ మిద్దెలు ఇస్తేనే దేవుడా? ఆస్తిపాస్తులు ఇస్తేనే దేవుడా? ఎకరాలు ఇస్తేనే దేవుడా? అన్నీ ఉంటేనే దేవుడా? నువ్వు చూస్తున్న కన్ను కలగజేసిన దేవుడు కదా, వినగలిగిన చెవిని అది మర్చిపోకూడదు. నువ్వు వినే చెవి, చూసే కన్ను, మాట్లాడే నోరు, హృదయం, గుండె చప్పుడు చేసే హృదయం, ప్రతిదీ దేవుడే కలగజేశాడు కదా. నా తల్లి గర్భమందున నన్ను నిర్మించిన వాడవు నీవే, తల్లివి నీవే, నా తండ్రివి నీవే, తోడు నీవే, నా నీడా నీవే, నిన్ను పోలి ఎవరూ లేరు, నా యేసయ్యా నీలాంటి దైవము లేదు, నా యేసయ్యా నీలాంటి. ఒక్క అవయవం ఇస్తేనే ప్రాణప్రదంగా దేవునితో భావిస్తాననుకున్నటువంటి నీవు మరి ఇన్ని అవయవాలు ఇచ్చిన దేవునికి కృతజ్ఞత కలిగి ఉంటున్నావా? దేవుని శపిస్తున్నావా? అది లేదు ఇది లేదని దేవుని ఆడబోసుకున్నావా పెద్ద ఆయనకులాగా? నీకున్నటువంటి గొప్ప ఆస్తి ఏంటో తెలుసా? నీ బాడీ, నీ శరీరం. నీ శరీరంలో ఉన్న అవయవాలు కోట్ల ఆస్తి. ఏదో 100 రూపాయలు ఇస్తాను, ఒక మనిషి కిడ్నీ పట్టిరండి, దొరుకుద్దామా? 100 రూపాయలు కిడ్నీ దొరుకుద్దా? అదేమన్నా ఇడ్లీ ఏంటి దొరకడానికి? కిడ్నీ 10 రూపాయలు ఇస్తే 4 ఇడ్లీ ఇస్తారు, కానీ 10 లక్షలు ఇచ్చినా ఒక కిడ్నీ దొరకదు. దొరికిన కిడ్నీ సెట్ అవ్వదు. సెట్ అయినా దాన్ని అమర్చాలంటే 30 లక్షలు కావాలి. అర్థమవుతుందా? ఒక్క కిడ్నీ 30 లక్షలు అంటే మన ఒంట్లో ఉన్న అవయవాలన్నీ లెక్కేస్తే కొన్ని కోట్ల ఆస్తిని దేవుడు మనకిచ్చాడు. దేవుని స్తోత్రం చెప్పండి. ఎందుకు ఇచ్చాడు? ఊరికనే ఇచ్చాడా? తల్లిదండ్రులకు రెక్కల ముక్కలు చేసుకుని కష్టపడి తిని తినక చెమటోచి ఆస్తి సంపాదించి పిల్లలకి ఇస్తారు, తాగి తందనాలు ఆడతారనా? కాదు, సుఖంగా హ్యాపీగా ఆనందంగా ఉంటారు, ఇంకా దాన్ని అభివృద్ధి చేస్తారని. దేవుడు మీకు ఇచ్చిన ఆస్తి ఏంటంటే మన దేహమే దేవుడు మనకి ఇచ్చిన ఆస్తి. కాబట్టి దేవుడు మనకిచ్చాడు కదా, వాటి ద్వారా మనం ఏం చేయాలి? చూడండి 94వ కీర్తన 90 వచనం. 94వ కీర్తన 94వ కీర్తన అండి 9వ వచనం. చెవులను కలగజేసిన వాడు వినకుండునా, కంటిని నిర్మించిన వాడు కానకుండునా. దేవుని స్తోత్రం చెప్పండి. మీ పావని 10 రూపాయలు ఇచ్చాం మీ అబ్బాయికి, స్కూల్కి వెళ్ళాడు, వచ్చాక లెక్కడుతో అడగా. దేవుని స్తోత్రం చెప్పండి. దేవుడు మనకి చెవినిచ్చాడు, కంటినిచ్చాడు, దేవుడు లెక్క అడగడా? లెక్కలైతే డొక్కలు పగులుతాయి అంటారు చూడండి, లెక్కలైతే ఏం పగులుతాయి అంట? ఇదిగో నీకు చెవినిచ్చిన దేవుడు వినకుండునా, నీకు చూపునిచ్చిన దేవుడు చూడకుండునా, కానకుండునా. నువ్వేం చూస్తున్నావో ఆయన చూడ్డా, నువ్వేం వింటున్నావో ఆయన వినడా. ఈరుపోని సెట్ వేసుకుని పైకి ఏసయ్య పాటలు పాడతా లోపల సినిమా పాటలు వింటున్నావో, నీ డీలర్ టోన్ ఏమొస్తుందో, నువ్వు బండి మీద వెళ్తున్నప్పుడు ఈర్పోన్స్లో ఏ పాటలు వింటున్నావో, సీరియల్స్ వింటున్నావో, సినిమాలు వింటున్నావో, కల్పనా కథలు వింటున్నావో, చెప్పుడు మాటలు వింటున్నావో, నీకు దేవుడు చెవినిచ్చింది ఎందుకని? ఆయన మాటలు విను. చూడండి పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తే ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 5వ వచనం. ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 5వ వచనం. బుద్ధిహీనుల మాటలు వినుట కంటే జ్ఞానము గల గద్దింపు వినటం మేలు. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. బుద్ధిహీనుల మాటల పాటలు ఉంది కదా, బుద్ధిహీనుల పాటలు వినుట కంటే
చాలా మంది పాటలు వింటున్నారు. అవే పాటలు మీకు తెలుసు. ఆ పాటల్లో అర్థం ఉంటుందా, వ్యర్థం ఉంటుందా? ఆకలితే ఏం పెడద్దంట? ఏసు రక్తమే చెయ్యం. ఏంటి పాటలు? పనికిమల పాట, దొందర్థాలు ఇచ్చే పాటలు. నీ చెప్పకూడదు నా నోటితో. నేను పరిశుద్ధ బలిపీఠం మీద ఉన్నాను. నేను దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. పాటలు ఏంటంటే ఇంట్లో ఉన్నవాడు కూడా ఎవరొస్తారు పరిగెట్టుకుని వెళ్ళిపోతారా? బుద్ధిహీనుల పాటలు వింట కంటే జ్ఞానుల గద్దింపు వినుట మేలు. నువ్వు ఏ పాటలు వింటున్నావో, వేటికి ఎడిట్ అవుతున్నావో, వేటిని చూస్తున్నావో, చెవినిచ్చిన దేవుడు వినకుండునా, కన్నునిచ్చిన దేవుడు కానకుండునా. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. విను, దేవుని మాటలు విను, ప్రసంగాలు విని. ఈ రోజున ప్రసంగాలు చెప్తున్న పాస్టర్లు కూడా కొన్ని ప్రసంగాలు వింటారండి. మన రాచపట్నంలో దైవజనులు హోసన్న జాన్ వెస్లీ గారు చెప్పారు, నేను రోజుకి 10 ప్రసంగాలు వింటాను అని. షాక్ అయిపోయాను నేను. ఆయన కార్లో జర్నీలో వెళ్తున్నట్టండి, ఊరికి వెళ్ళరంటండి. ఏ ప్రసంగం వింటామో, ఏ పాటలు వింటామో, ఏ పాటలు నేర్చుకుంటామో, ఏ పాటలు రాయటమో. మరి అంత అసలు ఎంత అభిషక్తులైనా, ఎంత ఉన్నతమైన దైవజనులైనా అసలు ఆయన ప్రసంగాలు వింటాం ఏంటంటే? దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. నేను ఈ 4 రోజులు ఎంతో బాధపడుతున్నాను అయ్యా. పొద్దున కూడా ప్రార్థన చేసుకున్నాను. ఈ 4 రోజులు ఇంటి పట్టి నేలాడైనా కానీ గబ్బిలంలాగా మీటింగ్లకి వెళ్ళలేకపోయాను, ఎక్కడ వినలేకపోయాను, నేను బలపరచుకోలేకపోయాను. ఏమండి, మిమ్మల్ని బలపరిస్తే సరిపోదు, నేను బలపడితేనే కదా మిమ్మల్ని బలపరిచేదే. ఇప్పుడు నా దగ్గర బలం ఉందనుకో, మీకు బలం ఇస్తా. నేను బలహీనున్నైతే మీకు నేను ఇచ్చేదే ఉంటుంది. కొంతమందికి బూడి దగ్గరికి వెళ్తారు, వాళ్ళ దగ్గర బూడిద కాబట్టి బూడిద కొడతాడు నోట్లో. కాబట్టి నేను మీకు పెట్టాలంటే ముందు నేను వండాలిగా, వడ్డించాలిగా. కుండలో నీళ్ళు వేసి దాన్ని మీ పొయ్యి మీద పెట్టి దాంట్లో బియ్యం కడిగి బియ్యం వేసి దాన్ని వడ్డించి పెడితే కదా మీ ఆకలి తీరేది. మరి అది చేయడానికి కూడా టైం కావాలి కదా. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. సరే, నేను సబ్జెక్టులోకి వస్తున్నాను. వినగలిగిన చెవిని, చూడగలిగిన కన్నును కలగజేసింది యెహోవాయే. ఎందుకు ఇచ్చాడు దేవుడు నీకు చెవిని? ఆయన మాటలు వింటావని, ఆయన పాటలు వింటావని. ఇంకా నువ్వు జ్ఞానం కలిగిన వాడైతే పాటలు రాస్తావని, ఆ పాటల ద్వారా అనేక హృదయాలను కదిలిస్తావని. నీ మాట నా పాటగా అనుక్షణం పాడని. ఏమండి, మీ మాటలు పాటలుగా. మా ఇంటి పక్కన పిల్లని చూసారు, ధనుష్య. ఆ పిల్లకి పాటలు పాడడం రాదు. మన అందరినీ చూస్తుంటే పాటలు పాడాలనిపిస్తుంది. ఆ పిల్ల ఈ మధ్య ఏమని పాట పెడుతుంది? అన్నం తిన్నావా, అన్నం తిన్నావా, అన్నం పాట పాడమంటే పదాన్నే పాటగా పాడేస్తుంది. పదాన్నే మీకు కావాలంటే వీడియో పెడతాను నేను. అన్నం తిన్నావా అన్న పాట పాడాలనిపిస్తుంది. ఆ పిల్ల అసలు మొక్క కవలికలు చూస్తుంటే అమ్మో పెద్ద సింగర్ ఉద్యమం అనిపిస్తుంది అంటుంది. పాట ఏం లేదు, ఓన్లీ మాటే, ఆ ఒక్క మాటే. ఇప్పుడు ఇంకొక ఏం పాట జానీ జానీ అంటే పాటలు పాడాలని ఆశ ఉంది, కానీ మాటలు రావు. మాటలు రాకపోయినా ఏదో ఒక పదాన్ని పట్టుకుని పాటలు పాడేస్తుంటే అన్ని మాటలు వచ్చిన మనకు మాత్రం ఒక పాట ఇలాగ పోతున్నాం. యేసు రక్తమే చేయం. దేవునికి స్తోత్రం. మన మాటలు కోటలు దాటేస్తాయి. ఇన్ని మాటలు వచ్చు, కానీ ఒక పాట దేవుని కోసం, ఒక పాట. ఇది మీకే కాదండి, నాకు కూడా. ఏంట్రా నా బిడ్డలు నన్ను నువ్వు రాజావా అని దేవుడు అంటండి. నేను కూడా ఒక రాగం తీసానండి. ఇప్పుడు కరోనా టైంలో హాస్పిటల్ చుట్టూ తిరుగుతున్న టైంలో ఏదో కొన్ని రాగాలు వచ్చినాయి. ఆ కష్టం తీరిపోయాక ఆ రాగాలు కూడా పోయింది. అర్థమవుతుందా? దేవుని స్తోత్రం చెప్పండి. చూడండి మరొక మాట, కీర్తన 115 4-6 వచనాలు. మన దేవుడు వినే దేవుడు, మన దేవుడు చూసే దేవుడు. ఆనాడు అమాలేకీయులు అనబడిన వారు, మోయాబీలు అనబడిన వారు, పెరిజ్జీలు, హివ్వీలు అనేటటువంటి వారు, యోబూసీలు అనేటటువంటి వారు విగ్రహారాధన చేసేవాళ్ళు. చూడండి 115వ కీర్తన 4వ వచనం నుంచి. వెండి బంగారువి, నోరు నీవు పలకవు, కన్నులు నీవు చూడవు, చెవులుండి వినవు, అసలు ముక్కున్న వాసన చూడవంట, చేతులు ఉన్నాయి కానీ ముట్టుకోలేవంట, పాదాలు ఉన్నాయంట, నడవవు, గొంతుకుతో అసలు అబ్బాయి గొంతుకు కూడా ఉందంట కానీ మాట్లాడలేవంట. ఎవరి విగ్రహాలు? అమాలేకీలు, మోయాబీలు, యెబూసీలు, పెరిజ్జీలు, హివ్వీలు, దేవునికి విరోధంగా ఉన్న ఫిలిస్తీన్లు, వీరందరూ కూడా విగ్రహారాధన చేసేవాళ్ళు, విగ్రహాలు చేసుకునేవాళ్ళు. ఇప్పుడు ఒక అద్భుతమైన టైటిల్ చెప్తాను, రాసుకోండి. దేవుడు చేసిన మానవుడు గొప్పవాడు, కానీ మనిషి చేసిన దేవుడు మట్టివాడు. అర్థమైందా? మళ్ళీ చెప్పనా? దేవుడు చేసిన మానవుడు గొప్పవాడు, కానీ మనిషి చేసిన దేవుడు మట్టివాడు. అవి మట్టి.
మాట్లాడలేవు, వినలేవు, చూడలేవు, వాసన చూడలేవు, ముట్టుకోలేవు, నడవలేవు, గ్రహించలేవు. కానీ జీవము కలిగిన దేవుని యొక్క ఉనికి ఎలాంటిదో తెలుసా? చెవునిచ్చిన వాడు వినకుండునా, కన్నునిచ్చిన వాడు కాను. ఆయన చూచే దేవుడు, ఆయన వినే దేవుడు, ఆయన లెక్క అడిగే దేవుడు. తాట తీసేస్తాడంతే. బెల్షాజరును చూసి ఇదిగో మెనే మెనే టెకెల్ ఓపాసిస్ అని రాస్తే ఆ పదజాలం తెలియకపోతే దానియేలు వచ్చి వివరించాడు, రాజా దేవుడు నిన్ను లెక్క చూస్తున్నాడు, నీ జీవితాన్ని లెక్క చూస్తున్నాడు, తూనుగులో నువ్వు సరిగా లేవు, తీసేస్తాడు రాజా అని చెప్పి అప్పుడు కూడా మారు మనసు పొందలా. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. దేవుడు ఇస్తాడు. ఎందుకు ఇస్తాడు? ఎందుకు ఇస్తాడు? ఉపయోగించడానికి ఇస్తాడు, వ్యర్థమైన వాటి కోసం కాదు. ఇస్తాడు, ఇచ్చిన వాటిని చూస్తాడు, నువ్వు ఎలా ఉపయోగిస్తున్నావో చూస్తాడు. లెక్కలో సరిగ్గా లేకపోతే తీసేస్తాడు. చెప్పండి, ఇస్తాడు. చెప్పండి, ఇస్తాడు, చూస్తాడు, తోస్తాడు, తీస్తాడు. 4 పదాలు గుర్తుపెట్టుకున్నారా? దేవునికి మహిమ కలుగునుగా. ఇప్పుడు దేవుడు చెవిని ఎందుకు ఇచ్చాడంటే ఆయన మాటలు వినటానికి ఇచ్చాడు. ప్రకటన గ్రంథంలో 10 ఉంటది, ఆత్మ సంఘములతో చెప్పుచున్న మాట. అంటే దాని అర్థం చెవులేని ఎవరు ఉంటారా? చెవులేని ఎవరు ఉండరు. కానీ చెవులుండి కూడా వినట్లేదు అంటండి. అందుకని యెషయా భక్తుని ద్వారా ఆనాడే దేవుడు మాట్లాడిన మాట తెలుసా? ఈ జనులు చెవులుండి వినరు, కన్నులుండి చూడరు, హృదయం ఉంది కానీ కొవ్విపోయింది, వీళ్ళ చెవులు మందములు ఎక్కువైపోయినాయి, వీళ్ళు కన్నులు గుడ్డి అయిపోయినాయని ఆనాడు యెషయా భక్తుడు ప్రవచనం చెప్పిన రీతిగా ఈనాటికి కూడా నేటికి కూడా అనేక మంది అలాగే ఉంటున్నారు. కన్నుని దేవుడు నీకు ఇచ్చాడు, ఊరకనే ఇవ్వాల. చెవిని దేవుడు నీకు ఇచ్చాడు, అంతరింద్రియాలు కలగజేశాడు. నీ ద్వారా ఒక అద్భుతమైన పని చేయించాలి. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. చూడండి, దేవుడు చెవిటోడు కాదు, దేవుడు చెవిటోడుగా. మనకి చెవినిచ్చిన దేవుడు చెవిటోడు ఎలా అవుతాడు? అర్థమవుతుందా? అది చూడండి, యెషయా గ్రంథం 59:1 విననేరకున్నట్లు ఆయన చెవులు మందము కాలేదు, రక్షింపనేరకున్నట్లు ఆయన హస్తం కొరచ కాలేదు. చాలు, ఆయన హస్తం కొరచ కాదు, ఆయన చెవిటోడు కాదు, గుడ్డోడు కాదు. మన దేవుడు జీవము కలిగిన దేవుడు, నడిచే దేవుడు, మాట్లాడే దేవుడు, చూసే దేవుడు, లెక్కడిగే దేవుడు. అన్ని దేవునికి మహిమ కలుగునుగా. రాసుకోండి, చదవద్దు. మలాకి 3:16 తీయొద్దు, రాసుకోండి, చదవద్దు. యెహోవా యందు భయభక్తులు కలిగిన వారు ఒకరితో ఒకరు మాట్లాడుకొనుచుండగా యెహోవా చెవియొగ్గి ఆలకిస్తాడంట. చెవొగ్గడం అంటే ఏంటి? ఇంట్లో అత్త బయట ఎవరితో మాట్లాడుతుంది, నా గురించి చెప్పేస్తుందేమో అని కోళ్ళలో చెవి వస్తుంది. ఎలా ఉగ్గుద్ది? అలాగా చెవి యొగ్గి ఆలకిస్తాడంట. నువ్వేం మాట్లాడుతున్నావు, ఎవరితో మాట్లాడుతున్నావు, ఎందుకు మాట్లాడుతున్నావు, ఉపయోగకరమైన మాటలు మాట్లాడుతున్నావా, వ్యర్థమైన మాటలు మాట్లాడుతున్నావా? దేవుడు చెవి యొగ్గి ఆలకిస్తాడు. అటు ఇటు చూసుకుని ఎవరు లేరులే అని హ్యాపీగా మాట్లాడేసుకుంటున్నావా? దేవుడు అనుకుంటాడా? దేవుడైనా చెవిటోడా? చెవినిచ్చిన దేవుడు, చెప్పండి, వినకుండునా కన్నునిచ్చిన దేవుడు కానక. మూలవాక్యం ఎందుకు మర్చిపోతున్నారండి మీరా? దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. సరే, తర్వాత మాటలోనికి రండి. ఇప్పుడు నేను మిమ్మల్ని ప్రశ్న అడుగుతాను, చెప్పండి. చెవిటోళ్ళు ఎవరున్నారు ఇక్కడ మందిరంలో? అందరికి పనిచేస్తున్నాయి చెవిలో. మరి చెవిటోడు పుట్టించింది ఎవరు? చూడండి, ఆ మాట కూడా. నిర్గమాకాండము 4:11. నిర్గమాకాండము. మీకు డౌట్ రావచ్చు, మోగవాణినే గాని, చెవిటివాణినే గాని, గుడ్డివాణినే గాని పుట్టించిన వాడెవడు? యెహోవానైనా. ఎందుకు? మీకు శుభ్రంగా మంచి కన్నిచ్చి మంచి చెవిచ్చి ఆ పక్క వాళ్ళకి ఎందుకు ఇవ్వలేదు? అంటే ఇక్కడ పక్షపాతం కనబడుతుంది దేవుల్లో. సహజంగా భౌతికంగా చూస్తే మనం అలాగే అనుకుంటాం, కానీ వాక్యం చదివిస్తుంది చూడండి. యోహాను సువార్త 9వ అధ్యాయం 1-3 వచనాల్లో అక్కడ కొందరు అడుగుతారు, ఓ గుడ్డోడు ఉన్నాడు పక్కన, ఆ గుడ్డోడు గుడ్డితనంగా పుట్టడానికి వీడు పాపం చేశాడా, వీడిని కన్నవాడు పాపం చేశారా అని ప్రజలు అడుగుతున్నారు. అప్పుడు యేసయ్య చెప్తున్న సమాధానం మాత్రమే చదవండి. నేనేమన్నాను? అంతా చదవద్దు, యేసయ్య చెప్పిన సమాధానం మాత్రమే చదవండి అన్న. బోధకుడా, అదే మాట. నువ్వు బైబిల్ తిరిగే మాకు. సరే చదవండి, మిమ్మల్ని డిస్టర్బ్ చేయడం ఎందుకు. బోధకుడా, అది నేను ఆల్రెడీ చెప్పేశాను కాబట్టి చదవద్దమ్మా, తర్వాత అక్కడి నుంచి చదవద్దు అన్నా. చదవండి. ఇదో యేసు ప్రభువు వారు అన్నారు, వీడైనను వీడి కన్నవారైనను పాపము చేయలేదు కానీ
దేవుని క్రియలు వీని యందు ప్రత్యక్షపరచబడుటకే గుడ్డివాడిగా పుట్టిన, అంతే కదా? రైట్, సారీ, మీరు షాక్ అవ్వద్దు. ఓకే, గుడ్డివాడిగా పుట్టాను. సరే, దేవుని స్తోత్రం చెప్పండి. గుడ్డోడిగా పుట్టడం కూడా దేవునికి మహిమేనా? ఎస్. కుంటోడిగా పుట్టడం కూడా దేవునికి మహిమేనా? ఎస్. స్వార్థకుని పేరు మర్చిపోయాను, మీకు ఏమైనా గుర్తుందండి? కాళ్ళు చేతులు ఉండవు, మీరు మర్చిపోయారా? మీరు పేరును కుని చేయమాకనలే, ఏసు రక్తం విజయం. ఓ దైవజనుడు అండి, ఆయనకి పుట్టుకతోనే కాళ్ళు లేవు, చేతులు లేవు. చాలా సార్లు ఆడుకునేటప్పుడు కూడా చాలా బాధపడేవాడంట, మనస్తాపానికి గురయ్యేవాడంట, చాలా హృదయాలు కృంగిపోయేవాడంట. ఎదిగాడు, కొంత వయసుకు వచ్చిన తర్వాత అతను అనుకున్నాడంట, చచ్చిపోవాలనుకున్నాడంట. చూడండి, నా వైపు చూడాలి, కాళ్ళు లేవు, చేతులు లేవు, చచ్చిపోవాలనుకున్నాడు. ఏదో ఒకసారి యోహాను సువార్త ఇదే అధ్యాయం చదువుతూ ఉంటే, ఇప్పుడు నేను చెప్పిన విషయాలు చదువుతూ ఉంటే ఈ మాటలు ఆయన దృష్టి పడ్డాయంట. ఈ మాటలు చదివినప్పుడు, ఇదిగో పుట్టుగుడ్డివాడు, అతను అలా పుట్టడానికి దేవుని మహిమార్థమై పుట్టాడని ఈ మాట చదవంగానే అతనిలో ఆత్మవిశ్వాసం బలపడిందంట. చచ్చిపోవాలనుకున్న అతను బతికి సాధించాలి అనుకున్నాడంట, దేవుని మహిమార్థంగా బతకాలి అనుకున్నాడంట. అప్పటి నుంచి నేటి వరకు కూడా అతను వెళ్ళి సువార్త ప్రకటించి ఆ సాక్ష్యాన్ని చెప్పినప్పుడు అనేక మంది కళ్ళ వెంబడి నీళ్లు కారుస్తున్నారంట. అయ్యో, కాళ్ళు చేతులు ఉన్న మనం సాధించలేకపోతున్నామే, కాళ్ళు చేతులు లేనటువంటి ఈ వ్యక్తి ఒక మొండం దేశాలు తిరుగుతున్నాడా, ఖండాలు తిరుగుతున్నాడా, ఇది ఎలా సాధ్యం? మనుషులకు అసాధ్యమే, కానీ దేవునికి ఆ వాక్యాన్ని చూశాడు, ఆ వాక్యాన్ని చదివాడు, చదివిన దాన్ని విశ్వాసం ఉంచాడు, కార్యము జరిగింది, దేవుడు కృప చూపించాడు. దేవుడు తన మహిమార్థమై అనేక దేశాలు, ఖండాలు ఆయన అతన్ని తిప్పి దేవుడు తన మహిమార్థమై వాడుకుంటున్నాడు. దేవునికి మహిమ కలుగునుగా. ఈరోజు నీలో ఏదో లోపం ఉంది, కుంటితనమా, గుడ్డితనమా, ఔటితనమా, మోగతనమా, సరిగ్గా మాట్లాడలేని తనమా. ఇదిగో మోషే అంటాడు, ఫరో దగ్గరికి వెళ్ళు అని దేవుడు అంటే, మోషే ఏమంటున్నాడు? నేను నత్తివాడను, నేను నోటి మాంద్యమ గలవాడును, నీ నోటికి ఆహారం నేను తొడిగేస్తాను. ఇల్లు దేవుని స్తోత్రం చెప్పండి. అసలు దేవుడు నిన్ను వాడుకోవాలి అని అనుకుంటే నీ శారీరక సంబంధమైన ఫిజికల్ అంటారు కదా, అంతేనండి, ఫిజికల్ హ్యాండిక్యాప్ అంటారు కదా, అంటే నీ శారీరకమైన అంగవైకల్యాన్ని దేవుడు చూడడు, నీ మనసును చూస్తాడు. గట్టిగా చెప్పాలి కదా, మనమే భర్త. నీ హృదయం సరైనదైతే, ఒక ఆమంది ఒకనొక సమయంలో పెళ్లి సంబంధాలకు వెళ్తే మరి అబ్బాయికి అలా కాల్ అవుట్ అండి అని అంటే, అప్పుడు అవతల అమ్మాయి అంది ఏమనంటే, శరీరం అవుట్ అయినా పర్లేదు కానీ మనసు అవుట్ అవ్వకూడదు అని. ఏమవ్వకూడదంట, కానీ చెప్పకూడదు. అక్కడతో ముగిస్తున్నాను. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. మంచి మాట కదండి, ఆ మంచి మాటను తీసుకునే తర్వాత మాట మనకు అవసరంలా. నిజమే, శరీరం అవుట్ అయినా పర్లేదు, శరీరంలో వైకల్యం ఉన్నా పర్లేదు, కానీ మనసు వైకల్యం కాకూడదు, మనసు వైకల్యం కాకూడదు. దేవునికి మహిమ కలుగునుగా. ఇప్పుడు నేను ఎక్కడున్నా, దేని గురించి మాట్లాడుతున్నాను? పుట్టుకొడ్డివాడు, అతను పుట్టడానికి కారణం ఏంటంటే దేవుని మహిమార్థమే అతను అలా పుట్టాడు. ఈరోజు నీ మాటలు వింటున్న మీలో ఎవరికైనా చెవుడు ఉందా, ఎవరికైనా మోగ ఉందా, ఎవరికైనా నత్తుందా, దయచేసి బాధపడొద్దు, అది దేవుని మహిమార్థమే వచ్చింది. ఇప్పుడు నేను పాట పాడితే గొప్ప ఏంటి? నేను పాట పాడితే గొప్ప ఏంటి చెప్పండి? నేను పాట పాడితే పెద్ద గొప్ప ఏంటి? మా కిరణ్ గారు పాట పాడితే అసలు అందరూ చప్పట్లు కొట్టేస్తారు. ఎందుకని? మాట సరిగ్గా రాకపోయినా, పాట సరిగ్గా అర్థం కాకపోయినా నేను పాడాలి, దేవుని మహింపరచాలని వాడిలో ఉన్న సంకల్పాన్ని బట్టి కాదా మీరు చప్పట్లు కొట్టేది ఆడు పాడినప్పుడల్లా? ఇప్పుడు కాబట్టి ఏదో పెద్దోడు అయిపోయాడు కానీ పాడిన అయ్యాడు. కానీ ఏం పాట పాడేవాడు చిన్నప్పుడు? ఓ చాలా స్వల్పమూల అది కాటు వేయక, అసలు ఇంటకు కూడా ముద్దుగా ఉండేది, చక్కగా మంచి మంచి పాటలు. నేను అంటాను, మోషేని వాడుకున్న దేవుడు. చెప్పండి అమ్మ, నాకు రావచ్చు, ఆడు అలా పాడతాడని చాలా అన్నా, అర్థమైందా? గుసగుసలాడు, ఇది సారా అనుకున్నా, చాలా అన్నాడు, టైగర్ కూడా నత్తి వచ్చేసింది అనుకున్నారు. నేను ఆడు ఎలా పాడతాడో పాడు చూపించా, నాకు వచ్చు. మా ఫ్రెండ్ ఒకడు ఉన్నాడు, చనిపోయాడు కదండి, ఆడికి రా భాష రాదు. ఒరే రమాదేవి అంటే లమాదేవి అనేవాడు, ఒరే రబ్బరు అంటే లబ్బరు అనేవాడు, రాదేడికి. అర్థమవుతుందా? దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. నేను పాడితే గొప్ప ఉండదండి, నత్తోడు పాడితే గొప్ప. నత్తివాడైన మోషేని దేవుడు వాడుకోలేదా? నీకు నత్తుందని నువ్వు బాధపడవసల్లా,
నువ్వు పాట పాడితే అర్థం కావాల్సిన దేవునికి, మనుషులకు కాదా? దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి నత్తుందని చెప్పేసి పాడటం మానేయొద్దు, కుంటితనం ఉందని చెప్పేసి మందిరానికి రావటం మానేయొద్దు, ఏదో వైకల్యం ఉందని చెప్పేసి దేవుని మహిమపరచడం మానేయొద్దు. అది చాలు. దానిని ఉపయోగించుకుని కూడా దేవుని స్తోత్రం చెప్పండి. ఏమంటే కుష్ఠరోగం వస్తే ఎవరికైనా సంతోషమా? చెప్పండి, కుష్ఠరోగం వస్తే ఎవరికైనా సంతోషమా? నలుగురు కుష్ఠరోగులంట ఊరు బయట, ఎందుకంటే ఊరిలో ఉన్నవారు ఊరి వెలుపట బహిరంగంగా తోసేస్తారు వాళ్ళని. ఊరి వెలుపట నలుగురు కుష్ఠరోగులు ఉన్నారంటండి. నలుగురు కుష్ఠరోగులు ఉంటే ఆ టైంలో ఇశ్రాయేలు ప్రజలకి మరొక తెగ వాళ్ళకి యుద్ధం జరుగుతుందంట. యుద్ధం జరగట్లేదు కానీ అక్కడ స్టన్ అయిపోయి ఉన్నారు. వీళ్ళు కరువుతో ఉన్నారు. బయటకు వస్తే శత్రువులు చంపేస్తారు, అక్కడే ఉంటే కరువుతో చచ్చిపోస్తారు ఇశ్రాయేలు ప్రజలు. అప్పుడు ఈ కుష్ఠరోగులు అనుకున్నారంట, రే సైన్యం దగ్గరికి వెళ్ళినా చస్తాం, మన దేశంలోకి వెళ్ళినా చస్తాం, ఇక్కడుంటే ఆకలితోనైనా చస్తాం. ఇలా ఆకలితో చచ్చే కంటే ఏదో 4 మెతులు తిని చచ్చిపోదాం రా, ధైర్యం తెచ్చుకుని ఆ శత్రువుల దొండలోకి వెళ్దాం పదండి అని ఈ నలుగురు కలిసి ఐక్యతతో అడిగేస్తే, ఈ నలుగురు మాట్లాడుకున్న మాటలు దేవుడు విని, ఈ నలుగురు యొక్క ఐక్యతను దేవుడు చూచి సంతోషించి, ఈ నలుగురు కలిసి 4 అడుగులు వేస్తుంటే గుర్రాలు రథాలు వచ్చే సౌండ్ వినబడుతుందంట శత్రువులకి. గుర్రాలు రథాలు వస్తున్నట్టు వేల కొలది విస్తారమైన సైన్యం దండెత్తి వచ్చేస్తున్నట్టే ఈ శత్రువులు అనుకున్నారు, రే బతుకుంటే బలిసాక నమ్ముడికి బతకొచ్చి పరిగెత్తడం అంటే ఎక్కడ సామానం అక్కడ, ఎక్కడ ఆహారం అక్కడ వదిలేసి పారిపోతే ఈ నలుగురు కుష్ఠరోగులు వచ్చి చూస్తే శత్రువు ఒక్కడు లేడు. ఎందుకని? అక్కడ ఐక్యత పనిచేసింది. కుష్ఠుడా అది వేరేవాడని పక్కనెట్టండి. ఆరోగ్యంగా ఉన్న వాళ్ళందరూ ఇజ్రాయేలీల దేశంలో భయపడి చచ్చిపోతా ఉంటే కుష్ఠరోగులైన వీళ్ళు ధైర్యం తెచ్చుకున్నారు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. వీళ్ళ ధైర్యం, వీళ్ళ ఐక్యత వీళ్ళకి ఆహారాన్ని పెట్టింది. వీళ్ళకి మాత్రమే కాదు, ఇజ్రాయేలీల ప్రజలకు వెళ్ళి చెప్తే వాళ్ళందరూ వచ్చి ఆహారాన్ని తీసుకుని చక్కగా తిని బతికి బట్ట కట్టేశారు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. దేవుడు నేను వాడుకోగలడు. కుంటితనమైన, గుడ్డితనమైన, మోగతనమైన దేవుడు నిన్ను వాడుకోగలడు. కాబట్టి చెవిని నిర్మించిన వాడు ఆయనే, చెవిటి వాణిని పుట్టించిన వాడు ఆయన. చెవిని ఇచ్చిన దేవుడు వినకుండునా అనే మాటలు ఇప్పటివరకు చెప్పాను. ఇంకా కొంచెం సబ్జెక్ట్ లోపలికి వెళ్దాం రండి. కీర్తన 49వ కీర్తన 1 నుంచి 2 వచనాలు. టైం చాలా అయిపోయింది, ఇంకా పావు గంట మాత్రమే ఉంది. సర్వజనులారా ఆలకించుడి, సామాన్యులేమి సామంతులేమి, లోక నివాసులారా మీరందరూ, అందరనుందా కొందరనుందా, అందరూ ఏకముగా కూడి చెవి యొగ్గిడి, పలుకును నా హృదయ ధ్యానం, చెవి యొగ్గి ఆలకించుడు. దేవుడు చెప్తున్నమాట, సామాన్యులేమి సామంతులేమి, గొప్పవారేమి భేదవారేమి అందరూ కలిసి నా యొద్దకు రండి, చెవి యొగ్గండి. రండి ఉత్సాహించి పాడుదము, రక్షణ దుర్గము మన ప్రభువే. రండి ఉత్సాహించి పాడేదము, రక్షణ దుర్గము మన ప్రభువే. ఎందుకు రావాలి? ఆయన గురించి పాడడానికి రావాలి, ఆయన గురించి మాట్లాడడానికి రావాలి, ఆయన గురించి వినడానికి రావాలి. సర్వలోక నివాసులారా నా యొద్దకు రండి, చెవి యొగ్గి ఆలకించండి. కీర్తన 78:1, కీర్తన 78:1. నా జనులారా నా బోధకు చెవి యొగ్గుడి, నా నోటి మాటలకు చెవి యొగ్గుడి. చాలు. నా జనులారా నా యొద్దకు రండి, నా బోధ వినండి. అంటే గమనించాలి, దేవుని బోధ కాకుండా వేరే బోధ కూడా ఉంది. ఏంటా బోధ? ఎవరు చెప్పారు? దేవునికి స్తోత్రం. చెప్పిన వారిని దేవుడు దీవించును గాక. దేవుని బోధ మంచి బోధ, వేరొక బోధ ఉంది. ఆ బోధ ఏంటండి? దుర్బోధ. ఈరోజు దుర్బోధ వింటున్నారా, బోధ వింటున్నారా? చెప్పండి. చాలా మంది దుర్బోధ వింటున్నారు. ఏంటి ఆ దుర్బోధ? ఇన్ని వారాలు మీరు వస్తే మీ అప్పులు పోతాయి, ఇన్ని వారాలు మీరు వస్తే మీకు వివాహాలు జరుగుతాయి, ఇన్ని వారాలు మీరు వస్తే మీకు పిల్లలు పుడతారు, ఇది మేము ఇచ్చిన ఈ పళ్ళు తీసుకుని వెళ్తే మీకు ఇదే బోధ? యేసుప్రభులు వారు ఎక్కడన్నా చెప్పారు అలాంటి బోధ? దేవుని బోధ జ్ఞానము కలిగిన బోధ. అర్థమవుతుందంటే, ఇన్ని వారాలు వెళ్తే అన్ని వారాలు వెళ్తే వారాల భక్తి కాదు మనం చేసేది. దేవుడు నిరంతరము స్తోత్రార్హుడై ఉన్నాడా, లేదా ఒక ఆదివారానికి పరిమితమా? నిరంతరము స్తోత్రార్హుడైన వాడు దేవుడు అండి.
కాబట్టి గమనించాలి, ఈ రోజున చాలా దుర్బోధలు ఎక్కువైపోతున్నాయి. దుర్బోధ వింటున్నారు కానీ దేవుని బోధ వింటున్నా. దేవుని బోధ ఏంటి తెలుసా? రండి, నీ రాతి గుండెని తీసి మాంసపు గుండెని ఇస్తా, నీకు నూతన హృదయాన్ని నేను ఇస్తా అంటున్నాడు దేవుడు. నూతన హృదయం కోసం రావాలి మందిరానికి, అద్భుతాల కోసం, గారడీల కోసం, సూచక్రియల కోసం కాదో. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి ప్రభువా, నువ్వు రాతి గుండె లాంటి వాడిని ప్రభు, రాతి గుండెది, ఈ రాతి గుండె తీసి మాంసపు గుండె పోయ్యా, నూతన హృదయం తెచ్చే ప్రభువా, నూతన మనస్సు ఇవ్వనైనా తండ్రి, నూతన నిరీక్షణ దయచేయండి ప్రభువా అని మనం ప్రార్థన చేయాలి తప్ప ఈ లోక సంబంధం మట్టుకే దేవుణ్ణి నమ్ముకుంటే అది ఉపయోగం లేనిదన్నమాట. తర్వాత సామెతల గ్రంథం 2:1-5 సామెతల గ్రంథం, నా కుమారుడా, నా మాటలా పక్కోళ్ళ మాటలా? చదువమ్మా. నా ఆజ్ఞలను నీ యొద్ద దాచుకొని నీడల జ్ఞానమునకు నీ చెవి యొగ్గి హృదయపూర్వకముగా వివేచన అభ్యసించిన నీడల, తెలివికై మొరపెట్టిన నీడల, వివేచనకై మనవి చేసిన నీడల, వెండిని వెదికినట్లు దాని వెదికిన నీడల, దాచబడిన ధనమును వెదికినట్లు దాని వెదికిన నీడల, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట ఎట్టిదో నీవు గ్రహించెదవు. దేవునిని గూర్చిన విజ్ఞానం నీకు లభించును. అదిగో యెహోవాయే. ఇప్పుడు నా వైపు చూడండి. నా కుమారుడా అని దేవుడు పిలుస్తున్నాడు. నా కుమార్తె వినండి. నా కుమారుడా, నా కుమార్తె చెవియొగ్గి నా మాట ఆలకించండి. దేవుడి మాట ఆలకించండి. చాలా మంది మనుషుల మాటలు వింటున్నారు. మనుషుల మాటలు లక్ష్య పెట్టమాకండి, దేవుని వాక్యాన్ని లక్ష్య పెట్టండి. దేవుడు జ్ఞానం ఇచ్చేవాడు. నువ్వేం వెదకాలని ఇక్కడ చెప్తుంది వాక్యం అంటే, తెలివికే వెదికిన ఎడల, వివేచనకై అభ్యసించిన ఎడల, అది నువ్వు నేను పొందుకోవాల్సింది. కొలస్సీ 2:3 ఏముంది? బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలు ఆయన ఎందే గుప్తమయ్యున్నవి. వెండి బంగారముల కంటే కోరదగినది దేవుని వాక్యం, జ్ఞానం. ఇదిగో చూడండి, సామెతల గ్రంథం ఇక్కడే ఉంటుంది. 13 వచ్చిన చూడండి, 3:13 పక్కనే. జ్ఞానము సంపాదించిన వాడు ధన్యుడు, వివేచన కలిగిన నరుడు ధన్యుడు. వెండి సంపాదించుట కంటే జ్ఞానము సంపాదించడం మేలు, అపరంజి సంపాదించుట కంటే జ్ఞాన లాభం నొందుట మేలు. పగడముల కంటే అది ప్రియమైనది. నీ ఇష్ట వస్తువులనియు దానితో సమానములు కావు. దాని కుడి చేతిలో దీర్ఘాయువును, దాని ఎడమ చేతిలో అద్దుగది దనగన. ఏంటమ్మా, ఏంటి? దేని కుడి చేతిలో, దేని ఎడమ చేతిలో? నువ్వు చెప్పమ్మా. అది జ్ఞానము కుడి చేతిలో దీర్ఘాయువు ఉంది, జ్ఞానము ఎడమ చేతిలో. జ్ఞానమే ఒక వ్యక్తి అయితే, జ్ఞానం యొక్క కుడి చేతిలో దీర్ఘాయువు ఉంది, జ్ఞానం యొక్క ఎడమ చేతిలో ఏముందంట? ధనగణతలు ఉన్నాయి. ఇప్పుడు మన జ్ఞానం కోసం ప్రాకులాడాలా, ఈ లోక సంబంధమైన వాటి కోసం ప్రాకులాడాలా? నువ్వు ధనము కోసం వెంపర్లాడినట్లయితే, ఇర్మియా గ్రంథంలో ఒక మాట ఉంది, నువ్వు ధనం కోసం పరిగెట్టినట్లయితే అది ఒకడు ధనము కోసం పరిగెట్టినట్లయితే అది పెట్ట ఎగిరినట్లు ఎగిరిపోద్దంట. ఈ రోజు నా జేబులో ఉన్న డబ్బు రేపు ఎవరి జేబులో ఉంటుందో ఎగిరిపోవును. కాబట్టి జ్ఞానం పొందుకున్నావు అనుకో. అందుకనే ఈ రోజుల్లో, ఈ మధ్యకాలంలో ఏదో ఒక వీడియో విన్నాను. మన ఎదుటి వారంటండి ఏదైనా లాగేసుకోవచ్చు అంట. మన దగ్గర నుంచి ఇల్లు లాగేసుకోవచ్చు, డబ్బు లాగేసుకోవచ్చు, స్థలం లాగేసుకోవచ్చు, కారు లాగేసుకోవచ్చు, బండి లాగేసుకోవచ్చు, బంగారం లాగేసుకోవచ్చు. కానీ చదువుని మాత్రం, అది చదువు గొప్పదా కాదా? చదువు మామూలుగా నువ్వు చదువుకునే ఎడ్యుకేటెడ్ ఏదైతే ఉందో అది చదువు, బైబిల్ చదువు. ఈ బైబిల్ చదవటం ద్వారా, ఆ పుస్తకాలు చదవటం ద్వారా నీకు వచ్చే జ్ఞానం ఉంటుంది కదా, ఆ జ్ఞానాన్ని ఎవడు లాక్కోలేడు. జ్ఞానము కలిగి నువ్వు ఉండటం వల్ల నీకు ఉపయోగం ఏంటి తెలుసా? నీ జ్ఞానం నిన్ను కాపాడుద్ది, నీ జ్ఞానం నీకు కావలి కాస్తుంది. జ్ఞానము కలిగిన వాడు అయితే దీర్ఘాయువు కలిగి బతుకుతావు. ఉండాల్సింది కండబలం కాదు, బుద్ధి బలం. దేవుని స్తోత్రం చెప్పండి. మేము చదువుకున్న స్కూల్లో రాసి ఉండే కొన్ని కొటేషన్స్, కండబలము కంటే బుద్ధి బలం విన్నా. చాలా మంది కండబలం ఉంది. చూడండి, మీరు చూసారో లేదో, ఇలా ఎక్సర్సైజ్ చేస్తూ గుండెపోటు చచ్చిపోతున్నారు. అవునా కదా? కండ్ల పెంచుతున్నారు, గుండె మీద కూడా కొవ్వు పెరుగుతుంది, చచ్చిపోతున్నారు. కావాల్సింది కండబలం కాదు, బుద్ధి. ఆ బుద్ధి ఎవరు ఇస్తారు తెలుసా? నా కుమారుడా, నా చెవియొగ్గు, నీకు బుద్ధిని ఇస్తాను, నీకు జ్ఞానం ఇస్తాను అంటున్నాడు దేవుడు. యోసేపుకు దేవుడు జ్ఞానం ఇచ్చాడు కాబట్టి, ఆ జ్ఞానం ప్రకారంగా జీవించాడు కాబట్టి ప్రైమ్ మినిస్టర్, ఆర్థిక శాఖ మంత్రి అయ్యాడండి. దేవునికి మహిమ కలుగునుగా. బుద్ధి లేనివాడు వృద్ధిలోనికి రాడంట. నా జీవితంలో మనం ఉన్నతమైన స్థితికి వెళ్ళాలంటే దేవుని మాటలు వినాలి, ఆ మాటల ప్రకారం జీవించాలి. అప్పుడే మన బ్రతుకు మారుద్ది. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. తర్వాత మరి చదవండి,
సామెతలు 18:15. సామెతలు 18:15. నువ్వేం వెతుకుతున్నావు తెల్లారు లేస్తే? జ్ఞానము గల చెవంట ఏమని వెతుకుతుందంట? తెలివిని వెతుకును. వివేకము గల మనస్సు తెలివిని ఇప్పుడు మనం దేని గురించి మనం ధ్యానం చేస్తున్నాం ఈరోజు? చెవి. జ్ఞానము గల చెవి అయితే ఇకనైనా నువ్వు తెలివిని వెతుకుతావు. చెప్పండి, వినుట వలన. చెప్పండి, అందరూ చెప్పండి, వినుట వలన. వినాలి. ఏం వినాలి? నార్త్, ఈస్ట్, వెస్ట్, సౌత్, నలుదిక్కుల నుంచి వచ్చే వాటి వార్తలు వింటే మనకు భయం వేస్తుంది, కానీ దేవుని మాటలు వింటే మనకు విశ్వాసం వస్తుంది. వినాలి. దేవుడు ఎందుకు చెవినిచ్చాడంటే దేవుని మాటలు వింటావని, వినటం వల్ల నీకు విశ్వాసం పుట్టిద్దని, విశ్వాసం వల్ల గొప్ప కార్యాలు నువ్వు చేయగలుగుతావు, నువ్వు చూడగలుగుతావు అని. దేవునికి మహిమ కలుగునుగా. ఈరోజు చాలా మంది ఏం వింటున్నారు తెలుసండి? చెప్పుడు మాటలు విన్నారు. చెరపకురా చెడేవు అని అన్నారు. చాలా మంది చెప్పుడు మాటలు. ఒక తల్లి ఉందండి, ఆ తల్లి ఎవరికైనా చెప్పుడు మాటలు చెప్తే అనుకోవచ్చు, కన్న బిడ్డ కూడా చెప్పుడు మాటలు చెప్పేవాళ్ళు ఉన్నారు తెలుసా? రే వాళ్ళు ఎలాగరా, వీళ్ళు ఎలాగరా, ఎందుకని? వీడు ఎక్కడ వాళ్ళతో సావాసం చేస్తారు. తల్లిదండ్రులు చెప్పుడు మాటలు చెప్పుడు లేరనుకున్నారా? ఇమ్మంటారు ఎవిడెన్స్? ఆ తల్లియా, మీరు నిద్రలో లేపడిని చెప్తా, ఏ చెప్పేలో లేరు. ఎలాంటి స్త్రీలు, ఎలాంటి తల్లులు లేరండి? ఆ తల్లి తన కుమారునికి ఏమి నేర్పించిందంట? అది దుర్మార్గత నేర్పించిందంట. కన్న పిల్లలకు కూడా దుర్మార్గత నేర్పించే తల్లులు తండ్రులు లేకపోలేదు. నేను అంటున్నాను, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేనే ఉన్నాను, ఓ దైవజనుడి పాస్టర్ గారిని. నా గురించి మీ అందరికీ తెలుసు. అయితే నేనంటే చైతు గిట్టట్లా ఈ మధ్య. ఎవరికి? చైతు గిట్టట్లా. ఇప్పుడు చైతుకి నా మీద కోపం ఉంది, పీకల దాకా ఉంది. ఎక్కడ దాకా ఉంది? పీకల దాకా కోపం ఉంది. ఇప్పుడు చైతన్య వెళ్ళి మనోజ్ దగ్గరికి వెళ్ళి అంటాడు, మనోజ్ అని నీకు విషయం తెలుసా? ఏంటి తమ్ముడు అని అడిగాడు. ఇదిగో నీకంట సరైన భక్తి జీవితం లేదంట, నీకంట అసలు దేవుని భయం లేదంట. ఎవరన్నారు? ఇంకెవరో మన పాస్టరే. నిజానికి నేను అనలా, కానీ మనోజ్ కోపం వస్తుంది రాదా? చెప్పండి, వస్తుంది రాదా? అలా చెప్పుడు మాటలు చెప్పి అంటే నా గురించి చెప్తున్నారు అనట్లేదండి, ఊరిని ఉదాహరణ చెప్పా. అక్కడ నేను ఉదాహరణగా మిమ్మల్ని పెడితే బాగోదని పిల్లలు పెట్టి చెప్తున్నా. మీరు కూడా కొంతమంది అండి మన దగ్గరికి మన శ్రేయస్సు కోరి చెప్పినట్టు, మన క్షేమం కోరినట్టు, మనం అంటే ఏదో గొప్ప అయినట్టు మన దగ్గర సొల్లుగా చేస్తుంటారు కొంతమంది. ఈ మాట అందుకు క్షమించాలి. దాని అర్థం ఏంటంటే మాటల వర్షం అన్నమాట. కొంతమంది మాటలు మాట్లాడుతుంటే మాటల కంటే తుప్పరలు ఎక్కువ చేస్తాయి. మనకు దూరంగా వెళ్తే ఇంకా దగ్గరకు వచ్చేస్తారు. అందుకని ఆ మాట వచ్చిందేమో అనుకుంటా నేను. సరే, ఎవరో నీ గురించి ఏదో అన్నారని ఎవడో వచ్చి మధ్యలో వచ్చి చెప్పాడు కదా, నువ్వు వినేస్తావా? ఆడు ఎలాంటి వాడు తెలుసుకోవద్దా నీకు? నీ మంచి కోరేవాడు, నీ చెడ్డ కోరేవాడు తెలుసు. అసలు ఆ మాట అన్నాడా లేదని నిజాలు పరిశీలించకుండా నువ్వు నమ్మేస్తే ఎవరు పాడైపోతాడట్టు? విన్నవాడే పాడైపోతాడు, అంతే కదా? విన్నవాడే పాడైపోతాడు. అలాగే కొంతమంది మీరు ఇప్పుడు ఇంకో మాట చెప్తాను. నేను మనోజ్ బెస్ట్ ఫ్రెండ్స్. ఎవరు అండి బెస్ట్ ఫ్రెండ్స్? చైతు కొంచెం ఏమనుకోకే, ఈరోజు నేను నెగిటివ్గా ఆడేసుకుంటానే. దేవుని స్తోత్రం చెప్పండి. చైతు మా ఇద్దరిని చూసి మనోజ్ నిన్ను సురేష్, రమేష్ అని ఏదో అడ్వర్టైజ్మెంట్ చూడండి, అలా మేమిద్దరం హ్యాపీగా ఉంటుంటే చైతుకి కన్ను కుట్టేసింది. ఏం చేసింది? వచ్చేసి ఇప్పుడు నా దగ్గరికి వచ్చి సురేష్ అయ్య గారు మనోజు మీ గురించి ఏమన్నాడు తెలుసా అని ఏం పెట్టాడు? చిచ్చెట్టాడు. ఒక చిన్న నిప్పు అడవిని ఏం చేస్తుంది? ఒక చిన్న మాట స్నేహాన్ని ఏం చేస్తుంది? కొంతమంది మీ స్నేహం చూసి వారవలేక మీ మధ్యలో పొలాలు ఆడుతుంటే, మీ మధ్యలో నిప్పు ఆడుతుంటే మీరు తగలడిపోతున్నారు. ఎందుకు ఈ రోజున అనేక మంది స్నేహితులు విడిపోతున్నారు? ఎందుకు ఈ రోజున అనేక సంఘాలు విడిపోతున్నాయి? ఎందుకు ఈ రోజున అనేక మంది భార్య భర్తలు విడిపోతున్నారు? ఎందుకు ఈ రోజున అన్నదమ్ములు విడిపోతున్నారు? చెప్పుడు మాటలు వినటం వల్ల. ఒక మాట చదవండి, సామెతల గ్రంథం 14:15. నువ్వేం వినకూడదు, చెప్పుడు మాటలు వినకూడదు. జ్ఞానం లేనివాడు ప్రతి మాట, ఈ మాట నాతో చెప్పండి, జ్ఞానం లేనివాడు ప్రతి మాట నమ్మును. నా గురించి ఎవరిని చెప్తే నమ్మేతరా? చెప్పిండే కొద్ది ముందు వెనక ఆలోచించండి, విచారించండి, ఎదురు బదురేయండి, అడిగండి మీ ఇష్టం. దేవుని స్తోత్రం కలుగును కాక. ఎక్కడ అబద్ధం ఉంటే అక్కడ కోసేయండి, దేవునికి మహిమ కలుగును కాక. ఖచ్చితో కాదు, దేవుని మాట.
దేవునికి మహిమ కలుగును గాక. జ్ఞానం లేనివాడు ప్రతి మాట నమ్మును. ఆ రీతికి మనం ఉండకూడదు. ఉపోద్ఘాతం సగమైనా కాలేదు, టైం అయిపోయింది. ఏమండి, మరొక మాట చెప్పి ముగించేస్తాను. చూడండి, సామెతలు 16:20, 12 అయిపోతుంది. ఆఖరి మాట అండి, ఇంకా చాలా విషయాలు ఉన్నాయి, చెప్పను. ఉపదేశమునకు చెవియొగ్గువాడు మేలునందును, యెహోవాను ఆశ్రయించువాడు ధన్యుడు. చాలు, దేవుని స్తోత్రం చెప్పండి. ఉపదేశమునకు చెవియొగ్గువాడు ఏం పొందుకుంటాడంట? మరి ఉపదేశముకు చెవి ఒగ్గనివాడు, అది పాయింట్. రాజుగారి పెద్ద భార్య మంచిదంటే చూడదానే. నువ్వు ఉపదేశం విన్నప్పుడు నువ్వు మేలు పొందుకుంటావంటే, వినకపోతే నువ్వు కీడును పొందుకుంటావు. నా కుమారుడా, నా ఉపదేశం విని దానిని గట్టిగా పట్టుకునము, అది నీకు జీవమును, సుఖ సంవత్సరంతో గడుచు సంవత్సరములు ఇచ్చును. నా ఉపదేశం వినుము, దానిని గట్టిగా పట్టుకునము, అది నీకు క్షేమము అని వాక్యం చెప్తుంది. నీకు ఏది క్షేమం? దేవుని ఉపదేశం వింటే క్షేమం. ఆ మాటలు, ఈ మాటలు, లోకపు మాటలు, వ్యర్థమైన మాటలు, ముసలమ్మ ముచ్చట్లు నువ్వు వింటున్నావేమో ఈ రోజున, అవి వినటం వల్ల నువ్వు డిస్కరేట్ అవుతావు, నువ్వు డిస్టర్బ్ అవుతావు, నువ్వు పాడైపోతావు. దేవుని మాట వింటే బాగుపడతావు. తలలో ఉంచని ప్రార్థన చేసుకుందాం. దేవుని మాట వింటే బాగుపడతాం. నీ మాట జీవము గలదయ్యా యేసయ్యా, నీ మాట. నోరులో చాలా మందికి నీ మాట జీవము గలదయ్యా. పాడండి దగ్గరగా. ఏది మారినా స్తోత్రం. స్తోత్రం. ప్రార్థన. యేసయ్య మాట వింటే చనిపోయిన లాజరు బతికొచ్చేసాడు. యేసయ్య మాట వింటే యాయిరు కుమార్తె బతికేసింది. యేసయ్య మాట వింటే గుడ్డివాడు చూపురు పొందుకున్నాడు. ఓ భర్తల, ఓ గుడ్డివాడా, ఇదిగో పలానా శిలో ఏమను కొన్నిట్లోకి వెళ్ళు, నీ కళ్ళు కడుక్కో అక్కడ అంటే ఆ వ్యక్తి వెళ్ళి కడుక్కొని చూపు పొందేశాడు. చాలా మంది కుంటి వాళ్ళు నడిచారు, గుడ్డి వాళ్ళు చూచారు, మోగవారు మాట్లాడారు, దెయ్యాలు వెళ్ళిపోయినాయి. యేసయ్య మాట పవర్ఫుల్ మాట. ఆయన మాట పవర్ఫుల్ మాట, శక్తివంతమైంది ఆయన మాట. ఆయన మాట వింటే నువ్వు శక్తిని పొందుకుంటావు. ఆయన మాట వింటే నువ్వు బలాన్ని పొందుకుంటావు. ఆయన మాట వింటే నీకు జీవం వస్తుంది. ఆయన మాట వింటే నువ్వు బతికి బట్టగట్టేస్తావు. ఆయన మాట వింటే నీకు విశ్వాసం వస్తుంది. ఆయన మాట వింటే నీకు జ్ఞానం వస్తుంది. ఆయన మాట వింటే నీకు క్షేమం కలుగుద్ది. ఆయన మాట వింటే నీకు మేలు కలుగుద్ది. ఆయన మాట వింటే నీకు జీవం వస్తుంది. వాళ్ళ మాటలు, వీళ్ళ మాటలు, వ్యర్థమైన మాటలు, దుర్బోధలు వింటున్నావా? ఈరోజు దేవుడు నీకు చెవినిచ్చాడనే సంగతి తెలుసుకున్నావు కదా. చెవినిచ్చిన దేవుడు ఏం వినమంటున్నాడు? ఆత్మ సంఘములతో చెప్పుచున్న మాట చెవి గలవాడు వినుగాక. పరిశుద్ధాత్మ దేవుడు చెప్పింది నువ్వు వినాలి. ఏం వింటున్నావు? ఎవరికి వాళ్ళే పరిశీలన చేసుకుని చిన్న ప్రార్థన చేయండి. పరిశుద్ధుడా, ప్రేమ గల తండ్రి, ఈరోజు నీ సేవకుడిని నన్ను నిలబెట్టుకుని జ్ఞానేంద్రియాల నిమిషంలో నుంచి చెవిని గురించిన ప్రస్తావన, ఉపోద్ఘాతాన్ని ప్రకటించడానికి మీరు చూపిన కృపను బట్టి మీకు వందనాలు. నిజమే ప్రభువా, కన్నుని, చెవిని, హృదయాన్ని, మా ప్రతి అవయవాన్ని కలగజేసిన వాడు నీవే ప్రభువా. తండ్రి, సృష్టిని మాట వింటుంది కానీ సృష్టికర్త మాట, అయ్యా మమ్మల్ని సృష్టించిన నీ మాట మేము వినలేకపోతున్నాం ప్రభువా. సూర్య చంద్రుడు నీ మాట వింటున్నాయి, తుఫాను నీ మాట వింది, కానీ మేము నీ మాట వినట్లేదు ప్రభు. ఎందుకు ఈ రోజున మా కుటుంబంలో బలహీనతలు? ఎందుకు ఈ రోజున మా కుటుంబంలో కలవరం? ఎందుకు గందరగోళం? ఎందుకు వ్యతిరేకమైన పరిస్థితులు? ఎందుకు మనశ్శాంతి లేదు? ఎందుకు నెమ్మది లేదు? అంటే నీ మాట వినకపోవటం వల్ల, నీ మాట ప్రకారం జీవించకపోవటం వల్ల. దేవోక్తి లేని ఎడల జనులు కట్టులేక తిరుగుదరని లేఖనం సెలవిస్తుంది ప్రభు. నీ మాట లేకయే కట్టు లేక తిరిగాను ప్రభు. అయ్యా, నీ మాట మాకు కంచెలాగా ఉంచాలి ప్రభు. నీ మాట మాకు ఒక కంచెగా ఉండాలి ప్రభు. నీ మాటను మేము జవదాటకూడదు ప్రభు.
నీ మాటలు వినాలి, నీ మాటల ప్రకారంగా జీవించాలి. కృపాక్షేమం కలిగిన ఉండాలి ప్రభువా. అటు ధన్యత మాకు దయచేయండి. ఈ వాక్యం విన్న స్థానిక బిడ్డలను, యూట్యూబ్ ద్వారా వీక్షిస్తున్న వారిని, ప్రతి వారిని కూడా జ్ఞాపకం చేసుకోండి. ఈ మాటలు విన్న ప్రతి ఒక్కరికి వినగలిగిన చెవిని, గ్రహించగలిగిన ఆత్మనిచ్చారని నమ్ముతున్నాను. విన్నారు ప్రభు, విడిచిపెట్టేయకుండా విన్న వాటిని గైకొనే కృప బిడ్డలకు దయచేయండి. విని వాటి ప్రకారం నడుచుకునే కృప దయచేయండి. కొద్ది నిమిషాలు ఈరోజు వాక్యాన్ని ధ్యానించాం, అయినప్పటికీ కూడా మాకు కావలసిన విషయాలు. ఎందుకని ఈ రోజున అనేక మంది విడిపోవడానికి గల కారణం చెప్పుడు మాటలు వినటం వల్ల. జ్ఞానము లేనివాడు ప్రతి మాట నమ్మునని వాక్యం చెప్తుంది. జ్ఞానము లేని వారికి మేము ఉండకూడదు ప్రభువా. నీ మాటలు విని, నీ మాటలు చదివి జ్ఞానాన్ని మేము పొందుకోవాలి ప్రభువా. అయ్యా, నిన్ను గురించి మాట్లాడాలి, నిన్ను గురించి వినాలి. అప్పుడే మేము బలం పొందుకుంటాం. అటు కృప నాకు బిడ్డలందరికీ దయచేయమని యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్.